కుబేరుడికి అంత ధనం ఎలా వచ్చిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కుబేరుడు తన ముందు జన్మలో చెడు వ్యసనాలకు బానిసైన గుణనిధి అనే ఒక బ్రాహ్మణుడు. అతని చెడు వ్యసనాలు భరించలేని తండ్రి ఇంట్లో నుంచి అతన్ని గెంటేస్తాడు. ఇలా ఇంట్లో నుంచి వచ్చిన గుణనిధికి ఎక్కడ ఆహారం దొరక్క 3 రోజుల పాటు పస్తులున్నాడు. ఒక చెట్టు కింద పడుకున్న అతనికి పక్కనే ఉన్న శివాలయం నుంచి గుమగుమలాడే ప్రసాదం వాసన రావడంతో ఆ ప్రసాదాన్ని దొంగిలించడానికి వెళ్తాడు. ప్రసాదం దొంగిలించి తిరిగి వస్తూ ఉండగా గుడిలో ఉన్న దీపం కొండెక్కడం కనిపించింది. ఆరిపోతున్న దీపానికి చేతులు అడ్డుపెట్టి తన పంచె నుంచి ఒక ముక్కని చించి దీపం వెలిగిస్తాడు. ప్రసాదం దొంగిలించాడు అని అక్కడున్న వారందరూ అతన్ని కొట్టి చంపేస్తారు. 3 రోజుల పాటు ఉపవాసం ఉండి శివరాత్రి రోజున శివుడికి దీపం పెట్టినందుకు శివుడు కరుణించి మరుసటి జన్మలో దమరుడు అనే రాజకుమారుల్లా జన్మించేలా చేస్తాడు. దమరుడు శివుడి కోసం కఠోర తపస్సు చేయడంతో శివుడు దమరుణ్ణి సిరి సంపదలకు అధిపతిని చేసి కుబేరా అని పిలిచాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మరచిపోకండి.